నిర్వాణ సిరీస్ నా ప్యాషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నతో చేసిన ఛాలెంజ్ ఇది డే 41. డే 40లో చెప్పినట్టు నిర్వాణకి నాకు గట్టి కనెక్షన్ ఉంది. అంటే లైక్ నేను ఎడిటర్ గా వర్క్ చేస్తున్న కంపెనీ నిర్వాణ, నా బోర్డ్ సిరీస్ యొక్క పేరు నిర్వాణ, అండ్ నా లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ పేరు నిర్వాణ. అంతెందుకు ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ లో ఒక క్యారెక్టర్ ఇంకెందుకురా అని చెప్పి స్టోరీ చెప్పారా? వెళ్ళి పోపుకి వెళ్ళి ఓకే నిర్వాణకి నాకు ఎందుకు ఇంత కనెక్షన్ అంటే ఏమో నాకు తెలియదు. నిర్వాణ సిరీస్ చేసేటప్పుడు ఆ జర్నీ నాకు చాలా నేర్పించింది. లైక్ లీడర్షిప్ క్వాలిటీస్, పేషెన్స్, యాంగర్ మేనేజ్మెంట్, థింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా దాన్ని సెటరేట్ చేసుకోవడం, స్ట్రాటజిక్ గా ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ చేసి షూటింగ్ ఎట్లా చేయడం, క్విక్ డెసిషన్స్ ఎట్లా తీసుకోవడం, ఇలాంటివి ఇంకా చాలా నేర్పించింది. అందుకని నాకు పర్సనల్ గా నిర్వాణ సిరీస్ అంటే చాలా ఇష్టం. నిర్వాణ అండ్ నా ప్రీవియస్ వర్క్స్ వల్ల నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైనా చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి ఫిల్మ్ మేకింగ్ ఆర్ ఆర్ట్ మేకింగ్ ఆర్ మ్యూజిక్ మేకింగ్, ఎనీథింగ్, ఇట్ మే బి ఎనీథింగ్. ఇట్స్ నాట్ ద వర్క్ which we do just for name and fame. It's a process. It's a process to know your ability. It's a process to know what you are. It's a process to know self. ఆ ప్రాసెస్లో నన్ను నేనేందో తెలుసుకున్నా కాబట్టి నిర్వాణకి నాకు ఇంత గట్టి కనెక్షన్ ఏర్పడిందని వాట్ ఐ ఫీల్. సో యా, వాట్ ఎవర్ ఇట్ మే బి. రేపు వచ్చే రీల్లో ఈసారి ఏం చెప్పను, రేపు వచ్చే రీల్లోనే చూసుకోండి ఏం చెప్తాను. సో స్టే కనెక్టెడ్.